మిత్రులారా నమస్తే. 2023 అక్టోబర్ 7వ తేదీ. ఇది ఈ ప్రపంచం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ముఖ్యంగా పాలస్తీనా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. సరిగ్గా అదే రోజున పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ గెరిల్లా యోధులు, వాళ్ళని టెర్రరిస్టులు అంటారు లేదా ఏదైనా అనొచ్చు, వాళ్ళు ఇజ్రాయెల్ మీద మెరుపు దాడి చేశారు. అక్టోబర్ 7, 2023 సరిగ్గా ఈ రోజుకి 9 నెలలైంది. అయితే వాళ్ళు మెరుపు దాడి చేశారు. వాళ్ళకి ప్రతీకారంగా వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైన్యాలని పంపించాడు. అది ప్రతీకార దాడి కాదు, అది కేవలం వాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి, ఆ గెరిల్లా హమాస్ గెరిల్లాల్ని అంతం చేయడానికి మాత్రమే అని చెప్పి మొత్తం సామ్రాజ్యవాద మీడియా కావచ్చు లేదా అగ్రరాజ్యాల మీడియా కావచ్చు, ఏదైనా సరే కోడై కూసింది, అది వేరే విషయం. కానీ నిజంగా ఆ హమాస్ దళాలని అంతం చేశారా? దాదాపు 25,000 నుంచి 30,000 వరకు ఉంటారు వాళ్ళని చెప్తున్నారు కదా, వాళ్ళని అంతం చేశారా? తమ బందీలని విడిపించుకోవాలనేటటువంటి లక్ష్యాన్ని ఇజ్రాయెల్ నెరవేర్చుకుందా? ఒక్క వారంలో అన్నారు వారం అయిపోయింది, ఒక్క నెలలో అన్నారు ఉత్తర గాజా విముక్తమైపోయింది, సెంట్రల్ గాజా ఇక మొత్తం అధీనంలోకి వచ్చేసింది, ఇంకేం లేదు, ఒక రఫా మిగిలిందని చెప్పేసి. సరే, ఇదంతా కూడా అయిపోయింది. ఏమైనా వాళ్ళ లక్ష్యాలు సాధించారా? కానీ వారం కాదు, నెల కాదు, 9 నెలలుగా అక్కడ మిత్రులారా మారణ హోమం సాగుతూనే ఉంది. ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఆ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు సాగుతూనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ దేశ వాసులతో సహా అందరూ కూడా యుద్ధాన్ని ఆపండి అని చెప్పి. అయినా సరే యుద్ధం జరుగుతూనే ఉంది, అక్కడ మారణ కాండ జరుగుతూనే ఉంది, నరమేధం జరుగుతూనే ఉంది. అక్కడ వేలాదిగా ప్రజలు చనిపోయారు, లక్షలాదిగా క్షతగాత్రులయ్యారు. అయినప్పటికీ ఆ యుద్ధం ఆగలేదు. ఇది యుద్ధం కాదు, మారణ హోమం అనాలి, నరమేధం అనాలి, యుద్ధం అని ఇజ్రాయెల్ చెప్పవచ్చు. అసలు ఏమిటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ ప్రతీకార దాడి అనండి, లేదా పగతో చేస్తున్నటువంటి నరమేధం అనండి, దీనికి కారణం ఏమిటి, ఏం జరిగింది అనేటటువంటిది ఒక్కసారి ఈ 9 నెలల ఈ మారణ హోమాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. 7-10-23 ఉదయం పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేశారని, అదే సాయంత్రం ఇజ్రాయెల్ వారిపై పగ తీర్చుకోవడానికి గాజాపై యుద్ధానికి దిగింది. అది మొదలై సరిగ్గా నేటితో 9 నెలలు. ఇది కేవలం ఇజ్రాయెల్ ఆత్మరక్షణ చర్య అని, ప్రతీకార దాడి కాదని అగ్రరాజ్యాల మీడియా ఊదరగొట్టింది. కానీ ఆ ఆత్మరక్షణ చర్య నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. కానీ ఇంకా ఇజ్రాయెల్ అధినేతల ఆత్మలు చల్లారినట్టుగా కనబడడం లేదు. ఇజ్రాయెల్ నాయకులు తాము చేస్తున్న దాడికి ఏం పేరు పెట్టినా అక్కడ వారు చేస్తున్నది నరమేధమేనని ప్రపంచం అంతా కోడై కూస్తోంది, సానుభూతితో కన్నీరు కారుస్తోంది. వారం రోజుల్లో లేదంటే కనీసం ఒక నెల రోజుల్లోనైనా తమ లక్ష్యాలను నెరవేర్చుకొని గాజా నుండి తిరుగుముఖం పడతామని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. అదే మాటతో గాజాలో 3.5 లక్షల ఆధునిక సైన్యాలను మోహరించింది. ఒకటి, తమ బందీలను విడిపించుకోవడం. రెండవ లక్ష్యం, హమాస్కు చెందిన దాదాపు 30,000 మంది సాయుధ గెరిల్లాలను అంతమొందించడం. మరి 9 నెలలుగా ఈ 2 లక్ష్యాలలో వారు ఏమీ సాధించలేదా? గాజాలో ఇప్పటికీ కొనసాగుతున్న మానవ మారణకాండ ఇదే ప్రశ్న వేస్తోంది. మిత్రులారా, ఒక ఒప్పందం ప్రకారం 2023 నవంబర్ చివర కొందరు బందీలు విడుదలయ్యారు. కానీ ఇప్పటికీ 120 మంది బందీలు హమాస్ వద్ద ఉన్నారని చెప్తున్నారు. ఇంకా ఎందుకు ఇలా ఉన్నారు, అసలు ఏం జరుగుతోంది ఎవ్వరికీ తెలియదు. వారి రెండవ లక్ష్యమైన హమాస్ మిలిటెంట్ల ప్రక్షాళన ఇజ్రాయెల్ పగటి కలగానే మిగిలిపోయింది. 25 నుంచి 30,000 దాకా హమాస్ గెరిల్లాలు ఉన్నారని చెబుతున్న ఇజ్రాయెల్ వారిలో 1% కూడా మట్టు పెట్టలేకపోయింది, 1% కూడా అంతం చేయలేకపోయింది. మరి వారు ఈ 9 నెలల్లో సాధించింది ఏంటి? 38,000 మంది సామాన్య పౌరుల్ని దారుణంగా హతమార్చారు. వాళ్ళు సాధించింది ఇది. 38,000 మంది సామాన్య పౌరుల్ని దారుణంగా హతమార్చారు. దాదాపు 1,00,000 మందికి పైగా
క్షతగాత్రుల్ని చేశారు. ఇది మిత్రులారా ఇజ్రాయిల్ సాధించినటువంటి మహోత్తమమైనటువంటి లోకోత్తరమైనటువంటి చర్య అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇదేనా వాళ్ళ లక్ష్యం? ఇదేనా గాజాను శ్మశానంగా మార్చడమే వాళ్ళ లక్ష్యమా? 9 నెలల సుదీర్ఘ మారణ హోమం తర్వాత కూడా ఇజ్రాయెల్ తన సైన్యాన్ని గాజా నుంచి ఎందుకు ఉపసంహరించలేదు అనేది ప్రశ్న. గాజా మొత్తం ఇప్పుడు ఒక శ్మశానంగా మారింది కదా, ఆ శ్మశానాన్ని ఇంకా ఎంత ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంటుంది? భూమి పొరల్లోంచి కంకాళాలు పైకి లేచి ఇజ్రాయెల్ సైన్యాల మీద పోరాటం చేస్తున్నాయా? ఇలాంటి అనుమానాలు ప్రపంచానికి కలుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితుల గురించి రహస్య సమాచారాన్ని సేకరిస్తున్న ప్రపంచ మేధావులు చెబుతున్న విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సైన్యాన్ని ముందుకైతే ఇజ్రాయెల్ నడిపించింది, కానీ ఇప్పుడు అదే సైన్యం వెనక్కి తిరుగుమొహం పట్టే అవకాశం లేని అసహాయ స్థితిలో కూరుకుపోయిందని, గాజాలో ఇంకా ప్రతిఘటన కొనసాగుతోందని మనకు అందుతున్న సమాచారం ప్రకారం అర్థమవుతోంది. వెనక్కి రాలేరు, ముందుకు పోలేరు. ఇది ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి. 2023 నవంబర్లోనే ఉత్తర గాజా విముక్తమైందని, మరికొన్ని నెలల్లో సెంట్రల్ గాజాలో కూడా శాంతిని నెలకొల్పుతామని ఇజ్రాయెల్ గర్వంగా ప్రకటించింది. ఇక రఫా ఒకటే మిగిలిందని నెతన్యాహు సైన్యాలు అటు కదిలాయి. కానీ విచిత్రంగా ఉత్తర గాజా, సెంట్రల్ గాజా ప్రాంతాలు మళ్ళీ తిరుగుబాటు బావుట ఎగరవేశాయి. రఫా కూడా గెరిల్లా యుద్ధ పేరి మోగించింది. వియత్నాంలో ఒకప్పుడు సామ్రాజ్యవాద దురాక్రమణదారులు ఎలా చావు దెబ్బతిన్నారో, కేవలం 365 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న గాజాలో కూడా ఇజ్రాయెల్కి మృత్యు సంగీతం వినిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తులకు, ఆధిపత్య రాజ్యాలకు వ్యతిరేకంగా నిరసన ధ్వనులు చెలరేగుతున్నాయి. పాలస్తీనా విమోచన పోరాటానికి అనుకూలంగా, అక్కడ జరుగుతున్న మారణ హోమానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ప్రజా సమూహాలు నిరసన ఉద్యమాలు సాగిస్తున్నాయి. ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. హమాస్ని ఇజ్రాయెల్ సైన్యం అంతం చేయగలదా? హమాస్ అంటే కేవలం ఒక గెరిల్లా దళమా, లేక ఒక ప్రాంతపు విముక్తి భావోద్వేగ పోరాట గీతమా? గాజా పోరాడుతూ మరణిస్తూ పోరాడుతుందా? ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీలు, మధ్యధరా సముద్రంలో లెబనాన్ హిజ్బుల్లా సంస్థ ఇప్పటికే ప్రతిఘటన సాగిస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ మీద లెబనాన్ జరిపిన రాకెట్ దాడి పెద్ద సంచలనమైంది. అరబ్ నగరాల్లో, యూరప్ దేశాల వీధిలో, ఆఖరికి అమెరికా విశ్వవిద్యాలయాల విద్యార్థి లోకంలో గాజా ప్రజలకు సంఘీభావ సమర కేతనాలు నింగికెగురుతున్నాయి. మరోపక్క ఇజ్రాయెల్ సొంత దేశంలోనే రోజు వేలాదిగా యుద్ధ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పొరుగు దేశపు ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి తమ దేశపు అస్తిత్వాన్ని పణంగా పెట్టడం సరికాదని నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు. ఆయన మంత్రివర్గం నుండే రాజీనామాలు మొదలయ్యాయి. నెతన్యాహు రాజీనామా కోసం ఇప్పటికే డిమాండు బాగా జోరందుకుంది. జూన్ 24న జెరూసలంలో ప్రదర్శకులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ దీనికి తారాస్థాయి ఉదాహరణగా చెప్పుకోవాలి. మిత్రులారా, 9 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న గాజా మారణ హోమం మనకు అనేక పాఠాలు చెబుతుంది. ప్రాంతం ఎంత చిన్నదైనా అస్తిత్వమే దానికి ప్రాణం. దాన్ని కాపాడుకోవడానికి పుట్టబోయే శిశువుతో సహా అందరూ యుద్ధ గీతమే ఆలపిస్తారు. ఇజ్రాయెల్ పరిస్థితి ఇప్పుడు తన సైన్యాన్ని ముందుకు నడపలేదు, వెనక్కి రప్పించలేదు. ఒక అయోమయ గందరగోళంలో ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరుక్కుపోయింది. ఎంత బలవంతమైన, శక్తివంతమైన దేశమైనా బలహీనులను కొంతకాలమే అణిచి ఉంచగలరేమో కానీ వాళ్ళని రూపుమాపలేరని ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ ఉదంతం మనకి చెబుతోంది. సరిహద్దులను విస్తరించే రాజ్యాకాంక్ష చివరికి స్వీయ హననానికే దారితీస్తుందని చెప్పడానికి ఇజ్రాయెల్ చరిత్రలో మరో ఉదాహరణగా మిగిలిపోతుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచమంతా ఏకమై ఇప్పటికైనా గాజాలో సాగుతున్నటువంటి మారణ హోమాన్ని, ఆ నరమేధాన్ని ఆపాలని ప్రపంచంలో శాంతి కాముకులందరూ కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుందాం. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.